ఆలోచించడం మానేశారు అందరూ. పైగా మేమేమన్నా చెప్పినా వినే పరిస్థితులు లేరు, కానీ ఎవరో కొత్తగా చెప్తున్నారు, వాళ్ళే మీరు. సో ఎవరు వీళ్ళు, ఏం చేస్తున్నారు అని చూద్దాం అనుకున్నాం. కనపడకుండా మీరు చేస్తున్న ఇన్ఫ్లుయెన్స్ సమాజం మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ప్రజలు. అయితే రామారావు చెప్పినట్టు నెగిటివ్గా కొంతమంది ఉంటారు. ఇప్పుడు సమాజంలో ఎప్పుడూ నెగిటివ్ చేసేవాళ్ళు ఉంటానే ఉంటారు. సో మనం వాళ్ళ గురించి ఎక్కువసేపు మాట్లాడుకోవటం అనవసరం నా ఉద్దేశం. బట్ పాజిటివ్గా మెజారిటీ వాళ్ళు పాజిటివ్ చేస్తున్నారు. కొంతమంది ఎంటర్టైన్మెంట్ చేస్తారు, కొంతమంది సమాజానికి సంబంధించి చెప్తారు, కొంతమంది టూరిజం గురించి చెప్తారు. రకరకాలుగా చెప్పి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు జనాన్ని, ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సినిమాల గురించి కూడా మంచి చెప్తున్నారు, చెడు ఉంటే ఉంటుంది కొంత. నా ఉద్దేశంలో ఏంటంటే సమాజంలో ఎక్కడైనా కానీ చెడు అనేది ఉంటుంది. ఇప్పుడు దేవుడే సృష్టించాడు అంటాడు దెయ్యాన్ని కూడా. కాబట్టి ఆ దెయ్యాలు ఉంటాయి, దెయ్యాల గురించి మనం ఎక్కువ మాట్లాడుకున్న వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వటం అనవసరం అనుకుంటా. మనం దేవుళ్ళలాగా మారటానికి ఎంతవరకు చేయాలి, మనం ఎవరికి సాటి వాటికి సహాయం చేయడానికి ఏం చేయగలమని ఆలోచించుకుని వాటికి సంబంధించి చేస్తే. ఎందుకంటే ఇవాళ ఈ సోషల్ మీడియా ఎంతకాలం సర్వైవ్ అవుతుందో నాకు తెలియదు, కానీ సర్వైవ్ అవుతున్నంతకాలం మీ చేతుల్లోనే దేశ భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు కూడా ఉంది. సో నిన్నే చూసాం కాక్రోచ్ జనతా పార్టీ ఒక్క చిన్న మెసేజ్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూస్తున్నాం ఇవాళ లాస్ట్ 1 month నుంచి. సో అంత ఇన్ఫ్లుయెన్షియల్ అయిపోయింది సోషల్ మీడియా. అందుకని భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి, సమాజం భవిష్యత్తు, అందరి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. అట్ ద సేమ్ టైం విష్ణు గారికి మా ట్రైలర్ ప్లే చేసేవారు ఏవి అన్నాడు, ముందు కంగారు పడ్డాను. నేనేం సాధించాను ఏవి వేస్తారనుకున్నాను, అది కాకుండా ట్రైలర్ వేశారు, టీజర్ చూపించారు. మీకు చూసినందుకు నా కృతజ్ఞతలు. అవకాశం ఉంటే మా సినిమాని రేపు వచ్చే నెల 17వ తారీఖు రిలీజ్ ఉంది, అందరూ చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.